కేటీఆర్ సతీమణి అదేవిధంగా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కాంగ్రెస్ నేతపై తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారు. ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఏమన్నారు, లోపల ఏం వివరణ ఇచ్చారు? మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి మహిళలకి అని చెప్పినారు. సో నేను అట్మోస్ట్ రెస్పెక్ట్ మహిళకి చేస్తా. పీకింది అని సబ్జెక్ట్ వర్డ్కి డెరోగేటరీ కాదు, అది ఒక తెలంగాణ లాంగ్వేజ్. నేను ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, తెలుగు నేర్చుకుంటున్నా, అది ఫ్లోలో వచ్చేసింది, రైట్. అది ఏం పీక్తారంటే ఆప్ క్యా ఉఖాడతే హిందీ మే వో హై, గ్రాస్ మీరు పీక్తారు. సో అన్నీ మా మైండ్లో ఉన్నది. సో దానిలో డెరోగేటరీ, కవిత గారికి రెస్పెక్ట్ ఇవ్వద్దు, కేటీఆర్ వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వద్దు, దానిలో అసలు నాకు మైండ్లో ఏం లేదు, అది ఫ్లోలో వచ్చేసింది. అది మా యాస, అది మా భాష అని చెప్పేస్తాం. ఇప్పుడు ఏమైనా ముందు ఏమైనా చేంజెస్ చేసుకుంటారా? ఏమైనా అడ్వైస్లు ఇచ్చారు? అరే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, ఎందుకంటే స్పీచ్లో కూడా డెకోరం ఉండాలి. ఆ డెకోరం మేము మెయింటైన్ చేస్తాం. కానీ ఫ్లోలో పోయినప్పుడు వచ్చేస్తుంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అది వచ్చేస్తుంది. దానికి అంతా దిల్ మీద తీసుకోవద్దు అని కమిషన్ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వరు అంటూ కూడా ఒకటి నడుస్తుంది. ఏం చెప్తారు దీనికి? దీనికి మా మహిళా కమిషన్ ప్రూవ్ చేస్తున్నది అందరికీ నేను ఈక్వల్ అని. క్షమాపణ ఏమైనా చెప్తారా అండి? ఏమని చేస్తున్నారు? ఏం చెప్పినా అని సమాపణ చెప్పాలి? నథింగ్. ఇది నా యాస, ఇది నా భాష, అంతే. అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ నాకు ఉన్నది, రైట్. గౌరవం చాలా ఉన్నది. నేనేం తప్పు మాట్లాడలేదు. నా స్టైల్లో, నా యాస, నా భాషలో చెప్పిన, నథింగ్ రాంగ్, దట్స్ ఆల్. జై హింద్, జై కాంగ్రెస్. సో మొత్తం మీద నేను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, కేవలం గారు అని సంబోధించలేదు, దీనికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం అయితే వివరణ ఇచ్చారు. ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను, నేను దీనిపైన క్షమాపణ చెప్పేదే లేదంటూ కూడా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అయితే ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప RTV, హైదరాబాద్. For latest updates on India Pakistan, download our TV Live app.